లేదు. ఎవరన్నా అసలు పరబ్రహ్మ ఎవరు లేని వర్షాలు చూపించండి అన్ని నేను అనుకుంటున్నాడు. సరే అందరూ మాట్లాడుకుంటుంటే కృష్ణ పరమాత్ముడు తండ్రి దగ్గరికి వెళ్ళాడండి. నందుడు దగ్గరికి వెళ్ళాడు. పెద్దలందరినీ కూర్చొని సమాలోచన చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, తండ్రి గారు, పెద్దలైన వారికి అమెరికలో ఉండవు కదండి. వాళ్ళు ఏదైనా మంచి విషయం ఉన్నప్పుడు అది పెద్దలు చెప్పినా చిన్నవాళ్ళు చెప్పినా వారి సలహా విన్నారు కదా. అందుకని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని కృష్ణ పరమాత్మ అడుగుతున్నాడు. నాకు చెప్పవచ్చు అని మీరు అనుకుంటే మీరు దేని గురించి ఆలోచిస్తున్నారో నాకు చెబుతున్నాను అని అడిగాడు కృష్ణ పరమాత్మ. చూడండి ఎంత బాగా అడిగాడు. నలుగురు చెప్పుకుంటున్నారు, వెళ్ళారు పెద్దలు. తండ్రి గారిని అడిగాడు, మీరు చెప్పుకునేది ఏదన్నా ఉంటే నాకు చెప్పవచ్చా? నాకు చెప్పవచ్చు అనుకుంటే చెప్పండి. ఏదన్నా ఐదారు అడగలుగుతుంది. అడగలేదు. భగవంతుడు కాబట్టి ఏదో చేస్తారు. అయ్యో నాన్న, మీకు తప్పకుండా చెప్పాను, అది చెప్పడానికి పెద్ద విచిత్రమైనది, రావచ్చు కూర్చోవాలన్నారు పరమాత్ముని. మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం చేత ఆరాధింపబడిన దేవేంద్రుడు ప్రీతి చెంది మనకి వర్షాలు కురిపిస్తున్నాడు. వర్షం కురిస్తే గడ్డి, దానికి కావాల్సినన్ని సంపద మనకి ఆ గడ్డి వల్ల వస్తుంది. పశువులు తింటాయి, దానివల్ల మనకు పాలు వస్తుంది, పాడి వస్తుంది. మనం కూడా ఒక ధనవంతులుగా ఉంటామని చెప్తూ ఉన్నాడండి. దీని అంతటికీ మూలం ఇంద్రుడికి యజ్ఞం చేయడంలో ఉంది. చెప్పారు, అయా ఇంద్రుడికి యజ్ఞం చేయాలని చెప్తున్నాను. దీనికి ఇది కారణం మొహం మీద. ఆ యజ్ఞం చేత ఇంద్రుడు ప్రీతి పొంది మనకి వర్షం కురిపిస్తాడు. అందుకని మనం ఆ ఇంద్రుడికి యజ్ఞం చేద్దాం అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాంటి యజ్ఞం చేసుకున్నాము ఆయన కృష్ణ అని కృష్ణ పరమాత్ముడు చెప్పారండి. ఈ సంవత్సరం కూడా యజ్ఞం చేద్దాం. కృష్ణ పరమాత్మ ఇంద్రుడికి బుద్ధి చెప్పాలని కదా అనుకుంటున్నాడు. ఇంద్రుడేమో అహంకారంతో ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు అంటే ఇప్పుడంటే మనకి తెలియదు అనుకుంటామేమో. ఇప్పుడు భగవంతుడు అక్కడే ఉన్నాడు. ఎక్కడ పోయాడు? 7 కొండల మీద ఉన్నాడు. ఎంతో మంది అనుకుంటారు అక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటారు. ఆ రోజు ఇంద్రుడు చెప్పాడు. కానీ ఇప్పుడు లోకంలో చాలా మంది ఇంద్రుడు ఉన్నారు. వాళ్ళందరికీ అంటారు పరమాత్ముడు కోసం కర్మానుసారి బుద్ధిగా వాళ్ళ కర్మలో వెళ్ళిపోతున్నారు. అది అంటే ఒక లీల చేసే ముందు దేవతలతో కానీ భక్తులతో చేస్తారు భగవంతుడు. ఆ లీలను బట్టి ప్రపంచం అంతా నడుచుకోవాలి. ఆ నడుచుకోకపోతే నడుచుకోలేని వాళ్ళందరూ కూడా పతనం అయిపోతున్నారు. నడుచుకున్న వాళ్ళు భగవంతుడు చేరుకుంటున్నారు. ఈ జన్మ కాబట్టి ఇంకొక జన్మ, ఆ జన్మ కాబట్టి ఇంకొక జన్మ, తప్పకుండా చేరుకుంటారు. సరే చెప్తూ ఉన్నాడు కృష్ణుడు ఇంద్రుడికి బుద్ధి చెప్పాలా. అందుకోసమే ఆ సమయంలో తండ్రి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు కృష్ణుడు తండ్రిని మాయ చేసి మాట్లాడుతున్నాడు. కృష్ణ పరమాత్ముడు నందుడు కూడా మాయ చేస్తున్నాడు. అప్పుడు కృష్ణుడు, నాన్నగారు నేను ఇలా చెప్పాననుకో, ఎవరైనా సరే వారు చేసిన కర్మలను బట్టి ఆయా స్థితులకు చేరుతారు. ఎవరెవరి కర్మలను బట్టి వాళ్ళు ఆ స్థితిని చేరిపోతుంటారు. కనుక ఎవరు కర్మలో వాళ్ళ గౌరవం కానీ, సమాజంలో ఒక సమృద్ధమైన స్థానం కానీ, జన్మ కానీ కలుగుతున్నది. ఇది పరమాత్మ మనకు ఒక మంచి ఇది ఇచ్చేశాడు. ఎవరి కర్మానుసారం వాళ్ళకి ఆయా స్థితులు చేరుకుంటారు. నా కర్మను బట్టి నేను స్థితికి చేరుకుంటాను. కానీ కర్మల వల్ల గౌరవం కానీ, సమాజంలో ఉన్నతమైన స్థితి కానీ, జన్మము కానీ వస్తూ ఉన్నాయి. మనం చేసిన కర్మ వల్ల మీరు మంచి సత్కర్మలు చేస్తున్నారు. ఎంతో కొంత గోమాతకి ఇంత గట్టి పెట్టడమో, లేకపోతే మీకు వారానికి ఒకసారి అప్పుడు మంచి పనులు చేస్తున్నారనుకో, అవన్నీ కృష్ణుడు కల్పిస్తున్నారనుకో, మీకు సమాజంలో మంచి పేరు వస్తుంది. ఆ కర్మ బట్టి మీకు జన్మ వస్తుంది. మరలా కూడా చెప్తున్నాడు. అటువంటిప్పుడు ఎవరి గొప్పతనము కానీ, పతనము కానీ వారే చేసుకున్న కర్మను బట్టే ఆధారం అవుతుంది. ఇక్కడ భగవంతుడు చెప్పేస్తున్నాడు, ఎవ్వరికీ సంబంధం లేదు. నువ్వు చేసుకున్న కర్మను బట్టే నీకు జన్మ కానీ, పతనం కానీ, గొప్పతనం కానీ వస్తున్నాయని చెప్తున్నాడు. ఆ కర్మ ఫలితాన్ని అదే ఇచ్చేస్తుంది. కర్మ ఇచ్చేస్తుంది. ఈరోజు భగవంతుడి మీద మనం ఏది పెట్టకూడదు. అది
భగవంతుడు శుద్ధ అంటే ఇక భగవంతుడి గురించి మనం చెప్పేంటాం కాదు. అసలు పరమాత్ముడు ఆయన గోవిందుడు సామాన్యమా ఒక్క పొల్లు కూడా పరమాత్ముడి మీద మనం ఏ మాట లేదని లేదు. ఆ భగవంతుడి దగ్గరికి వస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చేయడం అనే మాట భగవంతుడు అంటే తల్లిదండ్రులు ఎలా చూస్తామో దానికైనా ఎదుర్కొన్నారు భగవంతుడు. తల్లిదండ్రులు పొరపాటు చేస్తుంటారు, భగవంతుడు ఏ పొరపాటు ఇది చేయాల్సిన అవసరం లేదు భగవంతుడికి. ఆయనే నమ్మ సృష్టి కనుక మనం చేసిన కర్మల వల్లే మనకి ఐశ్వర్యము పొందగలిగాము అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడండి. పశు సంపద మన ఐశ్వర్యం తండ్రి గారు. మనం పశువులని పోషించడానికి గోవర్ధనగిరి గడ్డి తీసుకుంది మాట చెప్పేశాడు. ఈ కొండ మీద మన పశువులు వేస్తున్నాయి, మన కంటికి కనబడి మనకి ప్రతిరోజు గడ్డి ఇస్తున్నది గోవర్ధనగిరి. మీరేమో కంటికి కనబడే ఇంద్రుడి గురించి యజ్ఞం చేస్తారంటున్నారు. ఈరోజు మీరు యజ్ఞమును కంటికి కనబడే గోవర్ధనగిరికి చేయాలి, అందుకని ఇంద్రుడికి యాగం ఉంటూ మనం గోవర్ధనగిరికి యాగం చేస్తామని కృష్ణ పరమాత్ముడు ఖరాఖండిగా చెప్పేశారు. అంటే ఎక్కడో కనిపించేవాడు ఎందుకంటే ఎదురుగా కనిపించేవాడికి పెట్టు అది భగవంతుడు చెప్పేది. కృష్ణుని మాటలకి నందుడు ఆశ్చర్యపోయి ఈ పిల్లవాడు సామాన్యుడు కాదు, ఇప్పటి వరకు అతను ఎన్నో గండములు దాటినవాడు, ఇతర మాటలు యథార్థమని అనిపిస్తున్నాయి అని మనసులో అనుకుని కృష్ణుడితో నీవు చెబుతున్నది నిజమే అని ఒప్పుకున్నానండి. కానీ ఎవరైనా ఒక యాగం చేస్తూ ఉంటే ఋషిప్రోక్తమైన ఒక కల్పం ఉంటుంది కదా. మేము ఇదివరకు ఇంద్రుడికి యాగం చేశాం, ఆ యాగములకు సంబంధించిన మంత్రములు నాకు తెలుసు. కానీ నీవు గోవర్ధనగిరి యాగం అంటున్నావు కదా, దానికి పూజ ఎలా చేయాలా నీకు తెలుసా అని అడిగారండి కృష్ణుడిని. ఎంత క్వశ్చన్ వేశాడు చూడండి. ఇంద్రుడికి చేయడం యాగం బాగా తెలుసు, యజ్ఞం ఎలా చేయాలి, ఈ గోవర్ధనగిరికి ఎలా చేయాలా నీకు తెలుసా అని అడిగాడు. చెప్తున్నాడండి, ఇంద్రయాగములకు మీరు ఏమేమి సరుకులు తెచ్చుకున్నారో ఆ సరుకుల్ని తీసుకురండి. పూర్వం ఏ పదార్థాలు వండించారో వాటిని వండించండి. పూర్వం వీటన్నింటినీ పట్టుకెళ్ళి ఓం ఇంద్రాయ నమః, ఓం ఇంద్రాయ స్వాహ అనే అగ్నిహోత్రంలో బ్రాహ్మణులను కూర్చోబెట్టి ఇవన్నీ కూడా వేసుకుంటారు కదా మీరు, ఇవన్నీ తీసుకొచ్చి బ్రాహ్మణులను కూర్చోబెట్టి ముందుగా వారికి మొదల పదార్థములను పెడతారు, వారు తింటారు. మిగిలిన పదార్థం బ్రాహ్మణో ఉచ్చిష్టమవుతుంది, అది మనల్ని రక్షిస్తుంది. అందుకని మనం ఏం చేయాలి, మిగిలిన పదార్థములు మనందరం అమరిక లేకుండా తినేస్తాం. ఆ తర్వాత కుక్కలో మొదలైన వాటన్నింటినీ పిలిచి వాటికి పెడతాం. ఆ తర్వాత మన పశువులన్నిటికీ మంచి గడ్డి జలకట్టలు ఇవన్నీ పెడతాం. అవి వాటిని తింటాయి. అవి వాటిని తింటుంటే ఆ తర్వాత పదార్థములు కొన్ని కడవలతో పెట్టి పక్కన పెడతాం. కృష్ణుడు ఇవన్నీ పిల్ల పిచ్చుకు మేక ఏదైనా సరే గోపకాంతలో నేను మీరు అని ఏమీ చూసుకోకుండా లేక దూడలతో సహా అందరికీ గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేద్దామనేసరికి అసలు గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేయాలి మనం. అది ఒకటి కాదు, మొత్తం సర్వ జీవులు అందరూ కలిసి గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేద్దాం అని చెప్పాడు. నడవలేని వారు బండ్ల మీద రావచ్చు, వాళ్ళు లోపల కూర్చొని వాళ్ళ ఇష్టదైవాలను కలుసుకుంటూ పాటలు పాడుకుంటూ రావాలి. మనందరం కూడా చక్కగా గోవర్ధనగిరికి ప్రదక్షిణ చేద్దాం. బయలుదేరే ముందు ఈ పదార్థములన్నింటినీ తీసుకెళ్లి గోవర్ధనగిరి మీద పోసేద్దాం. అప్పుడు గోవర్ధనగిరిలో గోవర్ధన పురుషుడు వస్తాడు. వచ్చి మీరందరూ చూస్తుండగా ఆ పదార్థాలను అరగిస్తాడు. మనం ఆయనను చూస్తూ ప్రదక్షిణ చేద్దాం. బాగుందా లేదా అన్నాడు. అందుకు నందాదుని ఏదో చాలా బాగుంది, అయితే అలా చేద్దామన్నాడు. చూడండి కృష్ణుడు ఏం చెప్తున్నాడు, మనం గోవర్ధనగిరి పోయినప్పుడానండి నడవలేని వాళ్ళు ఆటోలో కానీ ఏవో ఉంటాయి కదా, పోటీలు ఎక్కువ భగవంతుడు చెప్పాడు. నడవలేని వాళ్ళు చాలా గొప్ప పరిక్రమ అంటారు దాన్ని గోవర్ధనగిరి. మహామహులు కూడా ఇందిరాగాంధీ అంటున్నాము కూడా గోవర్ధనగిరిని నడిచి వెళ్ళిందంట. ప్రధానమంత్రి కాకముందు చూడమని, తర్వాత నాకు తెలియదు కానీ ప్రధానమంత్రి కాకముందు
ముందు ఆమె నడిచినట్టు గోవర్ధనగిరి చుట్టూ. మరి సామాన్యమైన గోవర్ధనగిరి అంటే ఆమె గొప్పని నేను జరగడంలా, ఒక పేరు గురించి చెప్తున్నాను. మహాభక్తులు వీళ్ళే ఉంది. గోవర్ధనగిరి మహాభక్తులు ఇక్కడ ఉన్నారు. కాదు గోస్వాములు వాళ్ళు రోజు నిమిషాలు తిరిగే వాళ్ళు ఉంది గోవర్ధనగిరి. అటువంటి గోవర్ధనగిరి ఒక్కసారి తిరిగితే చాలు మన దరిద్రవంతులపై మోక్షానికి దారి చూపిస్తుంది. మరునాడు అందరూ కడవల కొద్ది మధుర పదార్థాలను వడ్డించారు. అందరినీ కూర్చోబెట్టి వడ్డించారు. అందరూ తినేశారు. పశువులను గట్టి పెట్టేశారు. కొన్ని కడవల పదార్థాలని గోవర్ధన మీద ఒప్పేశారు. తదుపరి గిరికి ప్రదక్షిణం చేయడానికి వచ్చారు. ముందు తినేశారండి. చూసుకోపోయి గోవర్ధనగిరి మీద పోసేశారండి. ఏం పోస్తారండి అక్కడ? పిండి వంటలు అన్ని నేతితో వీటన్నింటితో చేస్తారు కదా. గోవర్ధనగిరి చేసినప్పుడు మీరు చేస్తున్నారుగా. గోడాలు ఒక పిండి వంట ఏదో చేస్తారు. పాటించి గానమించా పాటవములు పేరులెక్కి బహుదానముల పాటల గందులు కృష్ణుని పాటల పాడిని విరోధి పాటలను మీరు ఏ స్వరూపమును పూజ చేస్తున్నా మీ మనసుకి ఏది ఇష్టమో దాని మీద వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ చూస్తున్న స్వరూపంలో మీ ఇష్ట దేవతను చూసుకుంటారు. అలా చూసుకోవడం నిజమైన పరిస్థితి పొందడం. ఆ స్థాయికి అందరికీ రాదు. అలా రావాలంటే దానికి ఒక గొప్ప స్థితిని పొందాలి. అలా పొందిన వాడు మాత్రమే అది చూడగలుగుతాడండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జునుడు ఉన్నాడు, శ్రీశైలంలో శ్రీనివాసుడు ఉన్నాడు, శ్రీశైలంలోనే అహోబిల లక్ష్మీ నరసింహుడు ఉన్నాడు. మూడు వరుసగా ఉంటాయి. ఆయనేమో కృష్ణ పరమాత్ముడు మన తండ్రి గారు శ్రీనివాసుడు ఆయన యొక్క శిరస్సు మీద నిలబడి ఉన్నాడు. నడుము మీద లక్ష్మీ నరసింహస్వామి కూర్చొని ఉంటాడండి. కూర్చొని ఉంటాడు లక్ష్మీనరసింహస్వామి. ఆ తోట భాగంలో మల్లికార్జునుడు ఉన్నాడు. బ్రహ్మకాంబిక మల్లికార్జునుడై ఒకటే శ్రీశైలం అంటారు దీన్ని. ఆ శ్రీశైలంలో ముగ్గురు ఉన్నారు వరుసగా. బాగా 40 అడుగులు ఉండేది ఒక్కడే. అది మీరు చూసే దృష్టిని బట్టి ఉంటుంది అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. కనుక మనం చూసే దృష్టిని బట్టి ఉంటుందండి ఏదైనా కూడాను. యశోదాదేవి ఒక విషయం చెప్తారండి. వెంకటేశ్వర స్వామి వారి తన కళ్యాణము శ్రీశైలంలో జరుగుతుంది. అక్కడ చుట్టూ కానీ అని చెప్పారు. ఎవరు? యశోదాదేవితో వెంకటేశ్వర స్వామి వారు. పద్మావతీదేవి కళ్యాణము శ్రీశైలంలో జరిగింది. శ్రీశైలం అంటే వెంకటాచలము, తిరుమల. పురాణంలో తిరుమల పేరు శ్రీశైలము. అసలు తిరుమల పేరు లేదు, శ్రీశైలము దాని పేరు. ఇక్కడ చూడగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే ఉన్నాడని అన్ని చోట్ల చూడగలిగితే కనబడుతూ ఉంటాడు. కోసం భగవంతుడికి శివుడు, కేశవుడు ఇదే భేదాలు మనకి కలగకుండా ఉంటే చాలు. ఉండేది ఒక్క కేశవుడే, ఆ నారాయణుడే, ఆ కృష్ణుడే. ఒక రూపంగా పాలు వేసుకుని కనిపిస్తాడు. ఒకసారి ఇద్దరు కీలాద్రి పర్వతం మీద అమ్మవారిగా కనిపిస్తాడు. ఒకసారి కాత్యాయని దేవిగా కనిపిస్తాడు. ఒకసారి శ్రీనివాసుడుగా కనిపిస్తాడు. ఒక్కడే ఉండేది కృష్ణ పరమాత్మ. ఒక్కడే ఇన్ని రూపాలుగా కనిపించి మనల్ని మాయలో పడేస్తున్నాడు. ఈ మాయలో నుంచి ఎవరైతే బయటకు వస్తాడో, మాయ జ్ఞానం, ఈ జ్ఞానాన్ని ఎవరు పొందుతున్నాడో, ఒక్కటే ఉండే పదార్థం అని, ఇన్ని పదార్థాలు లేవండి, ఉండేది ఒకటే పదార్థం అని తెలుసుకుంటున్నాడు, వాడు మాయను వదిలేస్తున్నాడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక మాయ ఉందండి. నువ్వు ఇక్కడ కూర్చొని తిరుమలకి వెళ్ళిపోవచ్చు. ఒకసారి గౌరీమాత వదిలేసి తిరుమలకి వెళ్ళిపోతాం కదండి. ఎలా ఉన్నాడో స్వామి తిరుమలలో, ఎంత అందంగా ఉన్నాడో ఒకసారి చూడండి. మీరు ఈ సమయంలో స్వామి దగ్గర నడిచిపోతూ ఉంటారు. జనాలు లఘుదర్శనం అవుతూ ఉంటుంది. వెనక భార్య లేదు, బిడ్డలు లేదు, తోసుకుంటున్నారు. పెద్ద నామాలు చూడండి, తెల్లగా మంచి గడ్డం కింద ఒక తెల్లటి ఇక్కడ కర్పూరం, పచ్చకర్పూరం గడ్డం మచ్చ స్వామి కింద నుంచి పాదాల దాకా చూడండి ఎంత ఆనందంగా కనిపిస్తారో. పెద్ద జుట్టు, రింగులు జుట్టు స్వామి వారిది. ఆ విధంగా భగవంతుడు చూడగలగాలి. కనుక నిజమైన భక్తులు గోపకులందరికీ కృష్ణుడు ఇష్టపడతారు. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా వాళ్ళకి కృష్ణుడే దైవం అని తెలియనక్కర్లేదండి. వాళ్ళ మనసు కృష్ణుడి మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని ఎంతమంది శత్రువులు వచ్చినా మా చిన్ని కృష్ణుడిని వారందరినీ చంపివేశాడు. మా చిన్ని కృష్ణుడు వారందరినీ
చంపివేశాడు. మా కృష్ణుడే అని వాళ్ళందరూ కృష్ణుడు లీలను పంచుకుంటూ వెళుతున్నారండి. గోవర్ధనగిరి చుట్టూ కృష్ణ లీలను పంచుకుంటూ వెళుతూ ఉంటారు. ఈ విధంగా గోవర్ధనగిరి చుట్టూ ఇప్పుడు కూడా తిరుగుతున్నారండి. ఈ టైంలో కూడా తిరుగుతున్నారు. రాత్రుల్లో పగలనేది లేదండి, తిరుగుతానే ఉంటారు గోవర్ధనగిరి చుట్టూ. కొంతమంది అయితే పండుకుంటారు, పండుకొని అక్కడ పోయి మళ్ళీ లేచి పడుకుంటుంటారు. 27 కిలోమీటర్లు తిరగాలి. ఎలా తిరుగుతారు? వాళ్ళకి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలి. ఏం పోయి పోతుంటారో లేకపోతే అది గోవర్ధనగిరి అందుకోవాలి. కన్నులు తెరవని కడు చిన్ని పాపడై దానవి చదుపాలు త్రాగి చంపే 3వ నెల నాడు ముద్దుల పాలుడై కోపించి శకటంబు పొలనన్ని ఏడాది కుర్రడై ఎలసి తృణావత్తు మెడపట్టుకుని కూల్చి మృదుని చేసే తల్లి పెన్నలకునై తను రోలగట్టిన కుమరుడై ముద్దుల కూలి ఇచ్చే. తల్లి పెన్నలకునై తను రోలగట్టిన కుమరుడై మద్దుల కూల్చెనీడు. పశుల క్రేపులగా సుపకుని తీరే వెలగతో వత్స దైత్యుని రేసి గడిపే సబలుడై కరదైత్యుని సంహరించే. ఇతడు కేవలమందునే కించితూడాడండి. ఆ కృష్ణ పరమాత్మని లీలలన్నింటినీ తలుచుకుంటున్నారు వాళ్ళు. మనల్ని తలుచుకోమంటున్నాడు. రోజు కూడా కృష్ణ పరమాత్మ లీలలు ఏముందండి ఇక్కడ? కన్నులు తెరవని కడు చిన్ని పాపడై. కన్నులు కూడా తెరవని చిన్ని పాపడు. ఆ చిన్ని కృష్ణుడు ఆ తెరవని స్థితిలో ఉన్నప్పుడు పోతన పాలు త్రాగి పోతనని సంపాదించాడు. మంచం మీద పడుకొని కాలితో ఒక కన్నులు అన్నాడు. శకటాసురుడిని సంపాదించాడు. శకటం అనే బండి వచ్చింది దానికి కృష్ణుడి దగ్గర. ఒక కన్నులు అన్నాడు ఆ బండి మీద. ఆ బండి మీద పదార్థాలని పెట్టున్నారు ఆ బండి మీద. ఇదేదో బండి చాలా బాగుంది, ఎవరు బండి పెట్టారంట. కోపం వచ్చింది కృష్ణుడికి. కాలుతో పోయినట్టు అన్నాడు. ఎక్కడ పోయిందో బొమ్మ పోయినట్టు పోయి ఆ పదార్థాలు పడిపోయి అయిపోయింది. శకటాసురుడు ఆయన చంపేదాని కోసం వచ్చాడు. సరే, ఏడాది కుర్రాడుగా ఉన్నప్పుడు తృణావంతుడు గాలి రూపంలో వచ్చాడు. వాడు మెడ పట్టుకొని చంపేశాడు. పశువులతో కలిసి ఆడుకుంటూ, పిల్లలతో కలిసి ఆడుకుంటూ ఆ రోజు ఆ బకాసురుడనే పొంగాలి రాక్షసుడు సంహరించాడు. తర్వాత ఏడుకాసురుడిని సంహరించాడు. తర్వాత వంశాసురుడిని సంహరించాడు. ఆ కృష్ణుని లీలలన్నీ తలుచుకుంటే వాళ్ళు ప్రదక్షిణం చేస్తూ తలుచుకుంటున్నారంట. ఇప్పుడు కృష్ణుడు వాళ్ళ ఇష్టదైవం అయిపోయినట్టే కదా. ఈ విధంగా కృష్ణ లీలను తలుచుకుంటూ మనం కూడా ప్రదక్షిణ చేయమంటున్నాడు భగవంతుడు. ఎక్కడైనా గోవర్ధనగిరి అనుకోవడమే, ఆ చుట్టూ తిరుగుతూ గోవర్ధనగిరి స్వామి అనుకుంటే నిజంగానే గోవర్ధనగిరి. నేను ఆ గోవర్ధనగిరి రాలేను, ఈ గోవర్ధనగిరి నాకు గోవర్ధనగిరి నా స్వామి చుట్టూ తిరిగితే చాలండి. మనసులో పెట్టుకోవాలి, నేను ఆ గోవర్ధనగిరి ఉందంటారు. గోవర్ధనగిరి ఉన్నది కానీ అందువల్ల మన గోవర్ధనగిరి తిరిగినట్టేనండి. నాకు తెలుసు, మనకు తెలియక అసలు ఇంకా గోవర్ధనగిరి తిరిగినట్టే. మనం రోజు నాకు తిరిగితే గోవర్ధనగిరి తిరిగినట్టే. కృష్ణుడు ఆవులు దూడలు ఎద్దులు కూడా ప్రదక్షిణం చేయాలని చెప్పాడు. అన్ని కూడా ప్రదక్షిణం చేయాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఒకనెక్కిన భూములములు తెగగల వాదములు శైల దేహంబులు భూ గగనములు నిండె రంకెలో మిగులన్నర యోషకణము మెల్లని నడిచాను. మామూలుగా లేదంట. ఆడవాళ్ళందరూ చక్కగా బలలో కూర్చున్నారంట. ఆ బళ్ళు ప్రదక్షిణం చేసుకుంటే వాళ్ళందరూ కృష్ణుడి మీద పాటలు పాడుకుంటున్నారంట. చక్కగా గోపాలపాలులందరూ కృష్ణుడితో కలిసి ఆడుకుంటూ పాడుకుంటూ కృష్ణుడితో నడుస్తూ బలరామకృష్ణుడు కూడా వాళ్ళతో వెళ్తూ ఉన్నాడంట. పెద్దలైన నందులు, మరి యశోదమాత ఉన్నారుగా, రోగిణి, వీళ్ళందరూ కలిసి గోవర్ధనగిరికి నమస్కారం చేస్తూ ప్రదక్షిణ చేస్తున్నారంట. వెనకాల పెద్ద పెద్ద ఆవులు దూడలు ఎద్దులు ఇవన్నీ ప్రదక్షిణ చేస్తూ ఉన్నాయంట. ఆవులు వెంకలేస్తూ ప్రదక్షిణ చేస్తున్నాయంట. మరి దూడలు ఎగురుతున్నాయంట లేకపోతే ఉమాకేసుకొని. ఎద్దులు నడుస్తుంటే చాలా విచిత్రంగా ఉంటుంది, బాగా కుదురుకోవాలి. మూపురము ఎద్దుకి శివలింగంలా ఉండి నడుస్తుంటే కదులుతూ ఉంటుంది. పైన మూపు అటు ఇటు నడుస్తుందని దాని మూపు
చక్కగా ఆవులు గోడలు అన్ని మెల్లగా నడుస్తూ గడ్డి తింటూ ఆనందంగా గోవర్ధనగిరికి ప్రదక్షిణం చేస్తూ ఉన్నాయి. అయితే కృష్ణుడు గోపాల బాలులో ఒకటిగా ప్రదక్షిణం చేస్తున్నాడు. పరమాత్ముడు గోపాల బాలులో ఒకటిగా చేస్తున్నాడు. అందుకే కృష్ణుడే గోవర్ధనగిరి ప్రదక్షిణం చేశాడంటే మనం కూడా ఆ పాదాల్లో పాలు పెట్టంటే గోవర్ధనగిరి. అదే గోవర్ధనగిరి నేను పోయినప్పుడు చాలాసార్లు చూసా. వీళ్ళేంద్ర బాబు రాత్రులు పూజలు చేస్తున్నారు, నాకు అర్థం కావాలి. ఒక కొనుగోలు చేస్తున్నారంటే ఒక పట్ట కూడా ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడ కొనుక్కోవడం 27 కిలోమీటర్లు కొనుక్కోవడం లేకపోవడం అసలు మట్టి వస్తుంటది, ఒక బుడద వస్తుంటది. వీళ్ళు మామూలు భక్తి, భగవంతుడి మీద భక్తి. అలా కృష్ణుడు అందరూ కూడా నడుస్తూ ఉన్నారు. కానీ తానే గోవర్ధనగిరి మీద ఉన్న గోవర్ధనుడుగా కనబడుతున్నాడు. తానే ఒక పురుషాకృతిని కాల్చాడు నా గోవర్ధనగిరి మీద. కృష్ణుడే కాల్చి వీళ్ళు పెట్టిన పదార్థములన్నింటినీ తానే తినేస్తున్నాడు. పెద్ద పురుషాకృతిగా కనిపించేశాడని అక్కడ చూస్తే గోవర్ధనగిరిగా ఉన్నాడు స్వామి, ఇక్కడ చూస్తే పిల్లవారిగా ఉన్నాడు. అందరినీ పిలిచి చెప్తూ ఉన్నాడు, చూసారా నేను చెప్పాను కదా మీకు, ఈ కొండ తలుచుకుంటే మనిషిగా మారుతుందని. మనం నేర్చి అన్నది అక్కడ పెడితే చక్కగా తింటుందని. మన శత్రువులు ఎవరైనా ఉంటే వాళ్ళని అణిచివేస్తుంది అన్నాడు కృష్ణ పరమాత్ముడు. కృష్ణుడు తానే పిల్లవాడిగా ఉంటూ అందరితో కలిసి తిరుగుతున్నాడు. తానే పిల్లవాడిగా ఉండి గిరికి నమస్కారం చేస్తున్నాడు. తానే పిల్లవాడిగా ఉన్నాడు. తానే గోవర్ధనగిరి పురుషాకృతంలో ఉన్నాడు. తానే నమస్కారం చేస్తున్నాడు. మరి యశోదామాతకి విశ్వరూప సందర్శన చూపించాడు కదండి. ఇక్కడ ఉన్నాడు, లోన ఉన్నాడు. ఇక్కడ గోకులం ఉంది, లోన గోకులం ఉంది. ఆశ్చర్యపోయింది అమ్మవారి. ఇదే కదా నేను ఇక్కడ ఉన్నాను, లోన ఉన్నానని ఆశ్చర్యపోయింది. భగవంతుడు ఏమైనా చేస్తాడు. కృష్ణుడు పిల్లవాడిగా ఉండి తిరిగి చేసుకున్నాడు. నమస్కారం తాను చేసిన నమస్కారం తానే పుచ్చుకుంటున్నాడు. పురుషాకృతిలో ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. ఆయన్ని నమస్కారం చేస్తూ ఆయనే పుచ్చుకుంటున్నాడు. ఒకటే ఇన్నిగా ఉండి ప్రదక్షిణం చేస్తున్నాడు. గోపబాలురందరూ గోవర్ధనగిరిని చూసి పొంగిపోయారు. ఏమి ఆశ్చర్యము, మన చిన్ని కృష్ణుడు చెప్పింది నిజమే. గోవర్ధనగిరి ఎలా ఉంటుందో చూసారా అనుకున్నారు. గోవర్ధనగిరికి జై అంటూ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారండి. జై గోవర్ధనగిరికి జై. ఈ చప్పుళ్ళు ఇంద్రుడికి వినబడ్డాయట. ఆయన వినబడాలిగా, సంతోషం చేస్తున్నాడు స్వామి. అంటే ఇప్పుడు అర్థమైందండి, ఎక్కడ చూసినా ఉన్నాడు స్వామి. వీడు కొండల మీదకే మనం వారు అవసరం లేదనేది కాదండి. ఎక్కడో దొరకలేదు, ఇక్కడే చూస్తాం కృష్ణ పరమాత్మని. అందరూ వల్ల గోవర్ధనగిరి చదువుకుంటే ఆయన కూడా విన్నాడు. ఏడుకొండల స్వామి అబ్బో చిన్నప్పుడు నేను ఎంత అలా చేసేవాడు, గోవర్ధనగిరి చదువుకున్నారు, వీళ్ళందరూ వింటున్నారు, నేను ముందు గోవర్ధనగిరి గౌరీ మండలో పట్టేయాలని ప్రదేశం చూస్తున్నాడు. చూస్తానండి, ఇంకో పని ఇంకా చదువుకుంటే ఇంకొకరు చూస్తాడు. ఎన్ని కన్నులైనా పెట్టి చూస్తాడు. ఎన్ని కన్నులు ఉన్నవాడు, ఎన్ని కన్నులైనా ఉంటాయి స్వామికి. బృందావనంలో ఏమి జరుగుతున్నదని ఇంద్రుడు సేవకుల్ని ప్రశ్నించాడండి. అయితే వడ్లయ్య మీరు కోపం తెచ్చుకోకపోతే ఒక మాట చెప్తాం. ప్రతి ఏడాది గోపాలం ఆ గోకులంలో మీరు వారం కురిపిస్తూ ఉన్నారు, యాగం చేసుకున్నారు వాళ్ళందరూ అని ఈ ఏడాది నుంచి వాళ్ళు వ్రతమును మార్చేశారయ్యా, మీకు తెలియడం లేదు, వాళ్ళందరూ గోవర్ధనగిరి చేస్తున్నారు అని ఈ అందరూ చెప్పారండి సేవకులు. గోవర్ధనగిరి పశువులు తినడానికి గడ్డిస్తుందన్న, అందుకని వాళ్ళు గోవర్ధనగిరికి యాగం చేస్తున్నారు. ఇంద్రుడికి ఎందుకు చేయాలా, ఇచ్చేది గోవర్ధనగిరి, దీనికి అంత పూజ అన్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, మనం ఇచ్చేదేమో ఒకరు, చేసేదేమో ఒకరికి, అలా ఉందని చెప్తున్నాడు భగవంతుడు. మరి ఎవరు వస్తున్నారండి, మన అమ్మిస్తుంది, మన నానిస్తున్నాడండి. వాళ్ళకే వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ళే ఆనందపరచాలి. అందుకోసం భగవంతుడు చెప్పేది ఏం చేసినా కూడా నువ్వెవరు చేయాలి, నాకు చేయాలి. భగవంతుడు చెప్తున్నాడు, ఏది చేసినా నాకు చేయి, నేను చూసుకుంటా అన్నాడు. భగవంతుడు ఏమి తీసుకోడండి, ఎవరన్నా తీసుకుంటాడా, ఏం తీసుకోడు. ఆ పూలు వెళ్ళారు, ఆ పూలు కూడా మనకే ఇస్తారు. అలా ఉన్న తండ్రితో కూడా అడగదు. పిల్లలు పాపం ఆనందపడిపోయారు, నేను వేసుకుంటున్నారు, చాలా ఆనందపడిపోతారు. అది భగవంతుడు ఏమి ఆశించడు.
సరే అయాత్మకరం వల్ల గోవర్ధన్ దగ్గరికి యాగం చేస్తున్నారు అనేసరికి ఇంద్రుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసిందండి. ఇంద్రుడు అనుకున్నాడు, పెరుగుల్ నేతుల్ త్రావి రూపి భూమి నాభీరులై మహాపీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభు దుర్భర తంబోళితరం పురంధరణను పాటించి పూజింప కగిరికి పూజలు చేసి పోయినది పో కృష్ణుడు ప్రేరేపగన్. నాకు యాగం చేయవద్దని చెప్పిన వాడు ఎవరు? నన్ను సామాన్యుడు అనుకుంటున్నారా? గోపబాలు పెరుగు నెయ్యి తాగుతారు, అందువల్ల వీళ్ళకి ఒళ్ళు బాగా పువ్వు పెట్టదు. అదే చెప్తున్నాడు, పెరుగులు నేతులు త్రావి పువ్వి పువ్వి వీళ్ళకి కండకాలం తెలియడం లేదు బాగా. నేను ఒకనాడు పర్వతములకి 2 రెక్కలు నా వజ్రాయుధంతో తెగనరికాను. అటువంటి వజ్రాయుధం ఆయుధంగా కలిగిన వాడిని నన్ను పురంధరుడు అని పిలుస్తారు. ఇంద్రుడు మనకి పురంధరుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంద్రుడు మనం ఉన్నప్పుడు ఇంద్రుడు ఎందుకున్నాడండి? ఒకసారి ఇంద్రలోకానికి వెళ్ళి చూడండి, ఉంటాడు సచీదేవి, ఇంద్రుడు, దేవతలు అక్కడ సామాన్యంగా ఉండవు. అయినా మనకి ఇంద్రుడు అవసరం లేదు, ఎందుకంటే భూలోకం చాలా గొప్పది. క్షీణే పుణ్యే మత్స్యలోకే అర్జున అన్నాడు కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో. నువ్వు ఇంద్రలోకానికి పోతావు, లేకపోతే ఇంకొక లోకానికి పోతావు. నీ పుణ్యం క్షీణించిన తర్వాత వచ్చి మళ్ళీ భూలోకం పెడతావు. ఇది మధ్యలోకం, ఇది మధ్యలోకం అంటారు. భూమి సెంటర్ పాయింట్. ఇక్కడి నుంచి నువ్వు కిందకి వెళ్ళాలన్నా పైకి వెళ్ళాలన్నా ఇదే పాయింట్. ఎక్కడా లేదు పాయింట్ అంటే ఈ పాయింట్లో నుంచి వెళ్ళాలి. అమెరికాకి వెళ్ళాలంటే హైదరాబాద్ వెళ్ళాల్సింది, అక్కడైతే ఫ్లైట్ మార్పు సెంటర్ పాయింట్ భూమి. అసలు నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నా ఇంద్రలోకాలు అనుభవిస్తున్నా నీ పుణ్యం అయిపోతానే. క్షీణే పుణ్యే వచ్చి తగిన మళ్ళీ పెడతావు. ఎందుకు వచ్చిన బాధ? ఎందుకయ్యా కోరికలు నీకు? కోరికల వల్ల నీకేమన్నా ఫలితం ఉంటుందా? లేదు. తింటావు, తిరుగుతావు, అనుకుంటావు, మళ్ళీ అయిపోతుంది. ఏమన్నా ఉందా? నా గురించి ఆలోచించేవయా? నా జన్మ కర్మ ఏమో చదువుతున్నాను. నా జన్మలు కర్మలు అలౌకికములయా? చూడండి, ఇతరుల జన్మలో భగవంతుని, మన జన్మలో ఏంటంటే ఉన్నది ఏమీ లేదు. భగవంతుని జన్మలు అలౌకికములు అంటే అందము అటువంటి భగవంతుని. ఎన్ని కోట్ల ఎన్ని జన్మలు అసలు ఎవరికి తెలుస్తుంది? భగవంతుని ఎన్ని లీలలు చేస్తున్నాడు, ఎప్పుడు చూస్తున్నాడు. ఇప్పుడు మనం భూగోళంలో లీలలు చేసిపోయాడు, ఇంకెక్కడ చేస్తున్నాడు? కృష్ణ పరమాత్ముడుగా. వెంకటేశ్వరుడికి ఎక్కువ కూడా జరుగుతుంది. అందుకే నిత్య కళ్యాణం పంచుకోవడం అంటే ఎక్కడ కాదు, రోజు అసలు ఆయనకి ఖాళీ ఉండదు. సూర్యుడు చంద్రుడు అనేది ఉండదు, ఎప్పుడు జరుగుతూ ఉంటాయి గోళాలు. ఒకసారి లక్ష్మీ నరసింహ అవతారం జరుగుతుంది ఒక చోట, ఇంకొక చోట పుదు మహర్షి అవతారం జరుగుతుంది. మనకు తెలిసిన ఎన్ని నీళ్ళలో జరుగుతున్నాయో, ఎన్ని గోళాల్లో జరుగుతున్నాయో, అది భగవద్గీతం అంటే. కనుక వీళ్ళ కన్నకాలం బాగా పట్టుంది, వీళ్ళకి తెలియడం లేదు. ఈ విధంగా నేను పర్వతాలు రెక్కలే ఖండించినాడు అని చెప్తున్నాడండి. కృష్ణుడు చెప్పడం, వాడు వినడం, ఆయన ఏమైనా ఋషియా లేక దేవుడా అని చెప్తూ ఉన్నాడు ఇంద్రుడు. అతని పిల్లవాడు, అతనికేం తెలుసు? మీరు చేయడం ఏమిటి? వీళ్ళకి బుద్ధి ఉండాలి, వీళ్ళ సంగతి చెప్తాను. ఆ పిల్లవాడు చెప్తే చేయడం ఏంటి అని ఇంద్రుడు చాలా కోపడుతున్నాడు. ఆ ఇంద్రుడు కూడా బుద్ధి కలిగించింది ఎవరండి? కృష్ణ పరమాత్ముడే. లేకపోతే ఆయన ఇంద్రలోకంలో ఉంటే ఈ బృందావనం ఏం జరుగుతుంది? ఆయనకి అవసరం కాదు. జరుగుతామంటే బాగుంటాయి. కృష్ణుడు బుద్ధి కల్పించాడు, ఇంద్రుడి అహంకారాన్ని తెప్పించాడు, మరలా బుద్ధి కల్పించాడు. కోసం మనం కల్పించడండి. మనం పొద్దులేని వాళ్ళు దేవతలు, వాళ్ళ చేత లీల చేయించి మన అహంకారాన్ని కుదిపేసుకోండి. ఆ లీల చూసి మీ అహంకారాన్ని కుదిపేసుకోండి అని చూపిస్తాడు భగవంతుడు. అదే భాగవత లీల. ఈ విధంగా ఆయన వర్షం అధికారి, మామూలుడు కాదు. మేఘమండలం అంతటినీ పిలిచాడు. వీళ్ళు వర్షం కురియడం వలన వచ్చిన ఐశ్వర్యం మతంతో నన్ను మర్చిపోయారు. బాగా వర్షాలు కురిపించారు కదా, కాబట్టి మీరు వెంటనే బయలుదేరి వెళ్ళండి. వెళ్ళి బృందావనం అంతా చీకటి అయ్యేపటికి చేయండి. పిడుగులు కురిపించండి, మెరుపులు కురిపించండి. ఆ దెబ్బలకు ఆవులన్నీ కూడా మరణించాలి, జనులు మరణించాలి. పిడుగుల దెబ్బలకి, మెరుపుల దెబ్బలకి ఎక్కడ వాళ్ళు అక్కడ పడిపోవాలి అని చెప్పేసి మీరు వెళ్ళమని చెప్పేశారండి. అలా పిడుగులు వేయండి, భూమికి ఆకాశానికి తేడా తెలియకూడదన్నారు. అత్యంత అడుగులు పడాలన్నాడు.
తొండం లాంటి దారాలు పడాలన్నాడు. సన్నయ్య కాదు, ఏనుగు తొండంలా దారాలు పడితే బతుకుతారా? అవి గురిపించమన్నాడు. భూమంతా జలంతో నిండిపోవాలి, ప్రాణులన్నీ అందులో కొట్టుకుపోవాలి. దాన్ని నేను చూసి సంతోషించాలి. నేను వజ్రాయుధం పట్టుకొని ఐరావతునికి వెనకాల వస్తాను, మీరు వెళ్ళండి అని ఆ యొక్క దేవతలు చెప్పారండి. ఈ దేవతలు మరుతులు అంటారండి. వీళ్ళు కట్టేసి ఉంటాడు సంఖ్యలతో మేఘాలని కట్టేసి జైల్లో పెట్టుంటాడంట. జైల్లో పెట్టడం అంటే ఏం లేదండి, ఆయన ఆర్డర్ పాస్ చేస్తే వెళ్తాయి. ఎందుకంటే జైల్లో ఉన్నట్టే మేఘాలు ఒకటికాయ వెళ్ళవు. ఆయన సన్నిధిలో వదులుతాడు, వదిలినప్పుడు పోండి అంటాడు. అప్పుడే అవసరాలు చూసుకుంటున్నాయి. అది చెప్తున్నాడు వాళ్ళందరికీ. ఆ దేవతలందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ గోపకులు గిరి ప్రదక్షిణ పూర్తి చేసుకొని వచ్చారండి. అందరూ గిరి ప్రదక్షిణ అయిపోయింది. ఆవులు గోడలు ఇవేమి ఇంటికి వెళ్ళలేదు. ఈలోగా బృందావనమంతా గణాంధకారం అందుకునింది, మొక్కులు వచ్చేసాయి. ఇంతకు పూర్వం ఎన్నడూ వినని రీతిలో పిడుగులు పట్టుకున్నాయంట. ఆకాశమంతా మెరుపులతో, ఆ మెరుపుల్లో ఉండే వచ్చే కాంతి అక్కడి ఆవులు ఎద్దులు గోడలు తట్టుకుని పోతున్నాయి. ఇది మెరుపు అంటే గుర్తొచ్చిందండి. లక్ష్మీదేవికి ఎలా ఉంటుందంటే మెరుపులాగా, అంటే లక్ష్మీదేవికి పూసే ఈ యొక్క సెంట్లు పౌడర్లు ఉన్నాయి చూడండి, ఇల్లు పోయలేదంట. అంటే లక్ష్మీదేవి ఆవుపై ఇచ్చినప్పుడు నారాయణుడికి ఇచ్చి వివాహం చేయాలి. అది మనకి ఎంతమంది చదువుకున్నాం భాగవతంలో. అమ్మవారు ఎవరు పూసారంటే మెరుపుచ్చి అమ్మవారికి పూసిపోయిందంట పౌడర్ లాంటి. ఆ మెరుపు ఎలా ఉంటుందండి, కాంతి చూడండి అలా మెరిసిపోతుందంట అమ్మవారు. లక్ష్మీదేవి మెరుపులే మెరిసిపోతుందంట. ఆ మెరుపు చూడడానికి దేవతలందరూ వెనక దగ్గర ఒక శ్రీమన్నారాయణుడే చేతులు కట్టుకొని నిలబడుతున్నాడంట. ఎంత మెరుపు శ్రీమంతంటే ఆయన చూసే మెరుపుగా చేతులు కట్టుకొని అందరూ కూడా చూసుకున్నాక లక్ష్మీదేవి అందరినీ చూస్తూ వీళ్ళెవ్వరూ పనికిరారు, నాకు ఈయన ఒక్కడే బాగుంటాడు అనుకొని ఆ నల్లని వాడు కారు ముప్పు లాంటి వాడి దగ్గరికి పోతే ఆయన ఆ యొక్క లక్ష్మీదేవి అందాన్ని చూసి ఏ మాత్రం కూడా చెల్లించలేదంట. అందరూ చెల్లించిపోయారంట, మూర్చిపడిపోయారంట కొంతమంది. ఆ మెరుపు కాంతి అనుకుంటే అమ్మవారు ఆ ముఖ కాంతి, శరీరం కాంతి. ఇలా నారాయణ ఒక్కడే చేతులు కట్టుకున్నాడు. చేతులు కట్టుకుంటే అమ్మవారు వచ్చి నారాయణుడు మెడలో పూలదండేస్తుంటే ఆయనేమో అంతెత్తుండే 7 కొండల వాడు 9.5 అడుగు, ఈమెమో పద్మావతిదేమో 8.6. అంటే సీతాదేవుని పద్మావతి దేవుడి రాముడిని చూసుకోవాలి మనం, సీతారామ కళ్యాణమే చూసుకోవాలి. రాముడేమో అప్పుడు 12-13 ఉంటాయట, సీతమ్మ 9 ఉంటుందంట. ఇంకా మరి ఎలా అయ్యాలో దండంటే రాముడు అప్పుడు వంగాడంట, వంగలేదంట. గంప తీసుకొచ్చి వేస్తే గంప మీద ఎక్కి వేసి దండ. ఇది మీకు ఎక్కడుందంటే కడప జిల్లాలో ఉండే ఒక తలుపు మీద వేసాడు ఒక మహానుభావుడు. ఆ రామాయణం చదివి ఆ రోజుల్లో చెప్పాడు. సామాన్యమైన ఉండి బిడ్డ దేవాలయం చూస్తే ఆశ్చర్యం, తలుపులేదు ఎవరు చేశారో కూడా గంప అవుతుందని చేసి. ఆ విధంగా అమ్మవారి దగ్గరికి పోతే నారాయణ నిలబడున్నాడు, వంగలేదంట. చూసిందంట అమ్మవారు ఎక్కువ ఈయన చాలా టీవీగా ఉన్నాడంటే అప్పుడు నారాయణుడు లక్ష్మీగా వచ్చింది కాబట్టి లక్ష్మీకి నా తల ఉంచుతాను, ఎక్కడా వంచన వాటిని నేను లక్ష్మీకి వంచుతానని చెప్పి తల వచ్చి చక్కగా పూమాలి ఉంచుకున్నాడంట. ఇంకే కదండి తలంపురాలు చూసినప్పుడు చూడండి గిట్టంటాడు వెనక్కి. అనగా బాబు లక్ష్మి వస్తుంది మీ ఇంటికి, పర్లేదు నువ్వు నీటుగా ఉండగాకు, అవసరమైతే లక్ష్మి అంటే మన ఇంటికి స్త్రీ వస్తుంది లక్ష్మి అండి, అంటే లక్ష్మీ కళ్యాణం చదువుకోవాలి. తల వచ్చాలు వాళ్ళకి వచ్చితే చక్కగా ఆనందంగా నవ్వుతూ వస్తుంది. ఆ విధంగా నారాయణుడే వచ్చాడంట తల, నువ్వెందుకు వంచలేవు అని దాంట్లో ఉన్నది చక్కగా. ఎక్కడికో మెరుపు తీయగలని అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోయారు. కాసేపు లక్ష్మీనారాయణ చెప్పుకున్నావా లేదా? ఐశ్వర్యం లక్ష్మీనారాయణ అంటే నలుగురండి పిల్ల పాప ఇంట్లో ఆనందంగా తిరుగుతూ చేస్తూ ఆనందమే అదే సంపద. వీళ్ళందరూ లక్ష్మి లక్ష్మి సంపద అంటే ధనం అనుకుంటారు. అమ్మవారి ధనం ఇప్పుడు కాదు, మీ ఇంట్లో ఆనందంగా మీరు ఉండడమే అమ్మవారికి ఇష్టం. అదే పిల్లలు ఆనందంగా తిరుగుతూ ఆడపిల్ల గజ్జలు పెట్టుకొని తిరుగుతుంటే ఆమె లక్ష్మీదేవి. మనం ఎవరున్నారంటే చిన్న పాప తిరుగుతుంటే లక్ష్మీదేవి. ఈ విధంగా దీనికి పిడుగులు పడుతూ ఉంటే ఆకాశం అంతా మెరుపులు, ఆ మెరుపులు ఆవులు ఎద్దులు కూడలు కట్టుకోలేకపోతున్నాయి. ఆ మెరుపుల కాంతిని చూడలేక, పిడుగుల పని వినలేక, వడగల దెబ్బలు వినలేక ఎక్కడెక్కడ కూలబడిపోతున్నాయి ఆవులు ఎద్దులు, చిన్న చిన్న కూడలు, గొప్పవాళ్ళు అందరూ.
గోపకులందరికీ భగవంతుని మీద అపారమైన నమ్మకము. మనందరం గోపబాలు అనుకో, కృష్ణుడి మీద ఎంత నమ్మకం ఉందండి? నమ్మకం ఉంటుంది. కష్టం వస్తే భగవంతుని వదిలివేయడము, సుఖం వస్తే భగవంతుని పట్టుకోవడం కాదు. అది కాదు భక్తి. భక్తి అనేది కష్టంలో సుఖంలో ఒకేలా ఉండాలి. ఇప్పుడు గోపకలు చెప్తూ ఉంటారు. కోసమేనండి భాగవతం అంటే మామూలు కాదు. వెంకటేశ్వర స్వామి మనకు భావిస్తే బాగా ఇచ్చాడు, లేకపోతే అబ్బా ఆ ఎక్కడో వరవీడు పాడి ఎక్కడ బాగా పాడతారు. అంటే కష్టం వస్తే మనకో వదిలేస్తాం, సుఖం వస్తే మనకో కాదు. భగవంతుడు చెప్పేది వీళ్ళు చెప్తున్నారు, కృష్ణ ఇంతకు ముందు ఎప్పుడు మేము ఇటువంటి వర్షం చూడలేదు, ఇటువంటి మెరుపులు చూడలేదు, పిడుగులు చూడలేదు, చాలా తెలియస్తుంది కృష్ణ అని వీళ్ళందరూ గోపాలు అందరూ అడుగుతున్నారు. గోపికలు, గోపవాళ్ళు, ఆవులు, ఎద్దులు, గోడలు ఇప్పటికే చాలా మరణించాయి. కృష్ణ కృష్ణ నీవు రక్షించాలి, మిగిలిన ప్రాణులన్నీ మరణించకముందే కాపాడు అన్నారండి కృష్ణుడిని. ఆవులు, గోడలు అన్ని మరణావస్థలో కొట్టుకుంటున్నాయంట. పరమాత్మ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఇంకా బాలుండాలుచు ఆతపత్రమని సంభావించి పూగెత్తి కెంగేళం దాల్చిన లీల లేన గౌతో కృష్ణుండుదా మహాశైలం పొన్వలకేల దాల్చి విపుల చత్రంబుగ పట్టే నా ఆకీలా ప్రచుల దుశ్శిలా చికిత గోపీ గోపకో భక్తికి. కృష్ణుడు అక్కడ ఉన్న గోవర్ధన పర్వతం అవలీలగా అమాంతంగా పైకెత్తి తన చిటికెన వేలు మీద పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒక క్షణమే ద్రౌపది మాతకి ఎలా వస్త్రం ఇచ్చాడో అలా ఇచ్చేసాడంటే వాళ్ళు అడిగారో లేదు, వెంటనే శరణాగతి చేశారు. కృష్ణ మా వల్ల కావడం లేదు, నువ్వే మమ్మల్ని రక్షించాలని వెంటనే ఈ ఆలోచన చేయలేదు. చేశాడు చిరునవ్వు నవ్వుతూ, ఏమీ కష్టపడకుండా ఒక పెద్ద గొడుగును పట్టుకున్నట్టు ఆ మహాశైలమును పట్టుకున్నాడు. ఆవులు, గోడలు, ఎద్దులు, గోపకాంతులు, గోపాలబాలులు, గోపకులు అందరూ ఆ గోవర్ధని కిందకు వచ్చేశారు. కృష్ణుడు ఆయన నవ్వుతూ ఆ గోవర్ధనికి ఎత్తి పట్టుకున్నాడు. అందరూ దాని కింద నిలబడ్డారు. కానీ చనిపోయిన ఆవులు, గోడలు ఉన్నాయి కదా, అవి కూడా లేచి వచ్చేసాయంట. అవి చనిపోయా భగవంతుడండి ఆయన ఎప్పుడో ఒక చూపు చూశాడో ఆ చనిపోయిన కూడా పరిగెత్తున్నాయంట గోవర్ధని చెప్తున్నాడు. అది భగవంతుడండి. ఈ విధంగా ఇవన్నీ వారు అనుభవిస్తున్న ఆనందం ఏమిటో ఇంద్రునికి ఏం తెలుసండి? ఇవన్నీ ఇంద్రుడికి తెలియదు, వాడు అనుభవించేది. ఆయన పట్టుకున్న గోవర్ధనగిరి అనబడే గొడుగుకి సాక్షాత్తు శ్రీమన్నారాయణ చిటికెన మేలు కన్నా స్వామిజీ. ఆయన భుజం మూపురమే దానికి ఉన్న వంపు తిరిగిన మూపు, దానికి అన్ని వైపుల నుండి జారుతున్న నీటి దారిని ముత్యములతో కట్టిన అలంకారము. ఆ గోవర్ధనగిరి చుట్టూ నీళ్లు పడుతుంటే అవన్నీ అలంకారాలుగా ఉన్నాయి స్వామికి. దాని కింద నిలబడి మమ్మల్ని ఇంద్రుడు ఏం చేస్తాడు అనుకుని నవ్వుకుంటూ గోపకాంతుల నోళ్ళలో కాంతులు వస్తున్నవే రత్న దీపములు నవ్వుకుంటున్నారట గోపకాంతులందరూ. రత్న నిరాజనములు ఇంతమంది ఆనందంగా ఆవులు, గోడలు, గోపాలులు, గోపకాంతులు చలివేస్తుంటే హాయిగా కృష్ణుడికి దగ్గరగా ఆయన పాదముల దగ్గరకు నిలబడితే ఆయన వారిని 7 రాత్రులు 7 పగలు 7 ఏళ్ల వయసులో తన చూపులతో చూపించాడన్న. అంటే చూపించడమే కాదు, పోషించాడు చూపులతో. కృష్ణుడి పాదాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడి నుంచి కారులో నువ్వు ఏసీ వేస్తే చలికాలం వచ్చిందని కింద నుంచి వేడి వస్తుందంట. ఆ వేడిలాగా కృష్ణుడి పాదాల నుంచి పైకి వస్తుంటాయి. ఇంకా వాళ్ళకి ఏముంది? మనకి ఏసీ కావాలి. ఆయనలో నుంచే హీట్ ఏసీ వస్తుంది. అమెరికాలో వాటికి పోయినప్పుడు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద మంచు గడ్డలు పడుతుంటే వాళ్ళు ఏం చేస్తారు? వారికి వెళ్ళి హీట్ మిషన్ ఆన్ చేస్తారు. ఆ హీట్ మిషన్ లో నిలబడుతున్నారు, లేకపోతే గంట గట్టిపోతారు. కృష్ణ పరమాత్ముడు అయింది కాదు, కృష్ణ పరమాత్ముడు పాదాల దగ్గరికి వెళ్ళాడు. దాని వల్ల హీట్ వచ్చేస్తారు. ఏంటంటే సామాన్య విషయం ఏదో 10 ఆవులు 6 ఆవులు కాదు, కొన్ని లక్షల ఆవులు కూడా, కొన్ని లక్షల మంది గోపపాలు అందరూ ఉన్నారంటే సామాన్యమైన ఊరు కాదని. వాళ్ళందరూ గోవర్ధన కింద నిలబడుతున్నారు. అది కృష్ణ పరమాత్ముడు అంటే. కృష్ణుడు గోవర్ధన పర్వతం పట్టుకుని అలా నిలబడితే కొంతమంది పర్వతం కిందకి రావడానికి భయపడ్డారంట. అప్పుడు కృష్ణుడు అన్నాడు, బాలు నుండి తడు కొండ దుడ్డిది మహాభారము సైనింపగా చాలంటో అని దీని క్రింద
నిలువంశింపగోల ఈ శైలాంబుని జంతు సంయుత ధరాచక్రము పైవడ్డనాకే అల్లాడదు బంధులారా నిలుడి క్రిందం ప్రమోదంబునం. ఏం చెప్తున్నాడు? వీడు చిన్నపిల్లవాడు పెద్ద గోవర్ధనగిరిని పట్టుకున్నాడు. ఏమో తొందరపడి కిందకి పెడితే కొండని పిల్లవాడు వదిలేస్తే ప్రమాదం వస్తుందేమని బయట మీరు నిలబడిపోతారేమో. బంధువులారా నన్ను నమ్మండి. చూసారండి, బంధువులారా అన్నాడు. అంటే మనం అనుకున్నాడండి, మనం చెప్పంటున్నాడు, నేను మీ బంధువుని చెప్పంటున్నాడు భగవంతుడు. అలా బయట పెట్టుకోకండి. ఈ సమస్త బ్రహ్మాండంలో వచ్చి ఈ గోవర్ధనగిరి మీద పడిపోయినా సరే ఈ కొండ కదలదు. మీకు రక్ష నేను చెప్తున్నాను. వచ్చి ఈ కొండ క్రిందకి చేరండి, మిమ్మల్ని నేను రక్షిస్తానన్నాడండి. సరేండి, అందరూ వచ్చి కొండ కిందకి చేరారు. వర్షం మీద వర్షం చుక్క కూడా పడలేదు, ఒక కావు కడవలేదు, హాయిగా పడుకున్నాయి, తిన్నవి తింటా ఉన్నాయి. గోపాలు వంట చేసుకోలేదు. అలా 7 రోజులు వంట చేయని అవసరం లేకుండా గడిచిపోయిందంట స్వామివారు. వారందరినీ ఆయన 7 రోజుల పాటు మీనాక్షి తత్వంతో పోషించాడు. అంటే చేప పిల్లలని తన దృష్టితో ఎలా పోషిస్తుందో అలా 7 రాత్రులు 7 పగలు వాళ్ళందరినీ స్వామి పోషించాడంట. మీనాక్షి తత్వం అంటే ఏంటంటే అమ్మవారి పేరు మధుర మీనాక్షి. మధురలో ఉండగా మీనాక్షి. ఆ చేపలకు పెట్టింది కానీ చేపలకు అమ్మవారి పేరు పెట్టా. మళ్ళీ దాంట్లో ఉంది చేప ఏడుంటే అమ్మవారు వచ్చిన తర్వాతనే చేపలు ఉంటాయి ఈ భూమంతా. కనుక మీనాక్షి అంటే చేప కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి కదా. అమ్మ కళ్ళు ఎలా ఉంటాయో చేపలు అలా ఉంటాయంట. చేపలు పూలేంటారు. అమ్మ దగ్గరకు వచ్చే చేప పిల్లలన్నీ వస్తాయంట. చేపలు ఒకటి రాదని గుంపుగా వస్తాయి. వచ్చి అమ్మ సైడ్ చూసి అమ్మ ఆకలవుతుందమ్మా అని ఇలా వస్తాయంట. అమ్మ పాపం ఏమిస్తుందండి? అయ్యో ఆకలవుతుందా అని చెప్పి ఒక్కసారి ఇలా కళ్ళతో చూస్తుందంట. అంటే ఆ కళ్ళు ఎటువంటి కళ్ళు అండి? మీనాక్షి లాంటి అమ్మ కళ్ళు ఎలా ఉంటాయో అలాంటి కళ్ళు. అమ్మ ఎలా చూస్తుంది? బిడ్డకి ఆకలైతే చాలా ఆనందంగా ఆ చూపులతో బిడ్డని ఆహారాన్ని అందించగల శక్తి అమ్మలో ఉంది. అర్థం చేసుకోవాలి మనం. అమ్మ వెంటనే ఏం చేస్తుంది? చదువుకోవాలి ఇస్తుంది. మా అమ్మ ఏం చేసిందంటే చిన్నప్పుడు అమ్మ ఆకలిస్తే వెంటనే చక్కెత్తుకొని బయటలా తీసేసి అమ్మ నాకు చదువుకోవాలి ఇస్తుంది. ఎవరు? అమ్మ దుర్గామాత. ఎవరండి అమ్మ అంటే? తల్లి. ప్రతి ఒక్కరికి అమ్మ అంటే తల్లి. ఆ తల్లి లేకపోతే మనకు ఆహారం లేదు. అందుకే మీనాక్షిలాగా చల్లని చూపులతో చూస్తున్నాడు. ఆ చేప ఇలా చూస్తే వాళ్ళకి ఆహారం వచ్చేస్తున్నాడు. అన్ని పిల్లలకు కూడా. ఎంత విచిత్రమైన భగవంతుడు లేరా? ఏ ఆహారం కూడా కళ్ళతో చూస్తే ఆ చేప పిల్లలు తింటున్నాయి. అటువంటి స్వామి కన్నులతో అందరినీ చూశాడంట. వాటన్నిటికీ ఆకలి కాకుండా హాయిగా ఉన్నాయంట. అందరూ నెమ్మరేసుకుని ఉంటున్నారు. ఎంత అదృష్టం అంటే ఒకసారి ఆ గోవర్ధనగిరి మీ మనసులో తలుచుకుంటే ఆ వర్షం నీళ్ళు పడుతుంటే ముత్యముల వల్లే అవన్నీ కూర్చొని తింటూ ఉంటే వీళ్ళందరూ నిలబడి ఉంటే కొంతమంది కథలు ఆ ఎక్కువ పెడతారు. ఆ గోవర్ధనగిరి అటువంటి గోవర్ధనగిరి సామాన్యమైన గోవర్ధనగిరి అంటే రాధే 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 కృష్ణ గోవింద రాధే రాధే కృష్ణ గోపాల రాధే 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 राधे 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 राधे। जय राधा कृष्ण गोविंद की, राधा श्याम गोविंद की, वृंदावन गोविंद की, मधुर गोविंद की, वेणुपदवाड़ा वेंकटरमण गोविंद गोविंद। श्री रमा वीर वेंकट सत्यनारायण स्वामी गोविंद गोविंद। अयोध्या निवास दशरथ महाराज कुमारा धर्ममूर्ति रामचंद्रमूर्ति जय हो जय हो। सीता राम लक्ष्मण शत्रुघ्न श्री आंजनेय स्वामी मृत्युवరకు మృత్యువైన ఓవేల లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద। జై శ్రీ రుక్మిణీ పండరీ విఠల్ గోవింద की, శ్రీ ముని మహారాజ్ గోవింద की, गोपाल प्रभु गोविंद की, विजय महापूजार गोविंद की।
మహేంద్రగిరి ప్రభువుకి, చైతన్య మహాప్రభుకి, అందరు భక్తులు కదండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరే కృష్ణ.